హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను స్టిచ్ చేసిన ఫ్రాక్స్ అన్ని చూపిస్తాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఫ్రాక్స్ అన్ని చూసాక ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. నేను స్టిచ్చింగ్ ఎక్కడ నేర్చుకున్నానంటే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. ఎక్కడ బయటికి వెళ్ళి అయితే నేర్చుకోలేదు. డైలీ కొన్ని ఛానల్స్ అయితే ఫాలో అయ్యేదాన్ని. హాఫ్ డే కాలేజ్, హాఫ్ డే స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నాను. ఫస్ట్ అయితే కటింగ్ నేర్చుకున్నాను, అది కూడా పేపర్ పై నేర్చుకున్నాను. తర్వాత ఇంకా బ్లౌజ్ పీస్ యూజ్ చేసి కటింగ్ నేర్చుకున్నాను. ఇంకా సెకండ్ హ్యాండ్లో మిషన్ తీసుకొని స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నాను. నార్మల్ బ్లౌజ్ నుంచి ఫ్రాక్లో ఎన్ని మోడల్స్ అన్ని యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. ఎప్పుడు బయటికి వెళ్ళి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నేర్చుకోలేదు. ఇప్పుడు నాకు కూడా నేనే కుట్టుకుంటున్నాను, అలాగే బయట వాళ్ళకి కూడా కుడుతున్నాను. ఒక పార్ట్ టైం జాబ్ లాగా. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తా అంటే మా అన్ని వద్దనేసాడంటే దూరంగా వెళ్ళి నేర్చుకోవాలి అని చెప్పి. అయితే బయటికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. యూట్యూబ్లో అయితే చాలా ఛానల్స్ ఉన్నాయి. కొన్ని ఛానల్స్ మీకు ఏది నచ్చితే అది అంటే కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టు ఉండే ఛానల్స్ని అయితే ఫాలో అవ్వండి. మీరు చూస్తున్న ఫ్రాక్ మీషోలో తీసుకున్న శారీతో స్టిచ్ చేశాను. శారీ కాస్ట్ 320 రూపీస్ పడింది. అలాగే దీనికి లైనింగ్ క్రేప్ లైనింగ్ అయితే యూజ్ చేసాం, అది కూడా మీషోలో తీసుకున్నారు. ఫ్రాక్ కి ఫ్రంట్ 3 పాయింట్ నెక్ పెట్టాను, బ్యాక్ సైడ్ అయితే జిగ్జాగ్ ప్యాటర్న్ పెట్టాను, స్లీవ్స్ వచ్చి ఫుల్ స్లీవ్స్ అయితే పెట్టాను. అలాగే దీన్ని కట్ చేసేటప్పుడే ఒక చున్నీ వచ్చేటట్టు అయితే ఈ డ్రెస్ కట్ చేసి కుట్టాను. ఈ చున్నీకి కూడా ఒక లేస్ అయితే అటాచ్ చేయాలి. కస్టమర్ ఆల్రెడీ నాకు ఒక లేస్ ఇచ్చారు, కానీ అది నచ్చలేదంట. మళ్ళీ రిటర్న్ పెట్టి వేరే లేస్ అయితే ఆర్డర్ చేశారు. అది నా దగ్గర ఉంది, చూపిస్తాను చూడండి ఫోటో. సిస్టర్ కి అయితే నేను చాలా సార్లు ఫ్రాక్ స్టిచ్ చేశాను. ఈమె ఫ్రాక్స్ నచ్చి తన కజిన్ అంట, తను కూడా సేమ్ ఇలాంటి సారీ ఇచ్చింది. కలర్ డిఫరెంట్ గా ఉంటుంది. అది కూడా సేమ్ రిఫరెన్స్ పిక్, కాకపోతే హ్యాండ్స్ ఒకటి అక్కడ ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి, ఇక్కడైతే 3/4 హ్యాండ్స్ పెట్టమన్నారు. చెప్పాను కదా, ఇదిగోండి చూడండి, పింక్ లో 3 షేడ్స్ ఉంటాయి కదా, ఆ కలర్ అయితే ఈమె సారీ. చూసారు కదా, హ్యాండ్స్ వచ్చి 3/4 పెట్టాను. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే రౌండ్ నెక్ కావాలన్నారు. ఈ సారీ కూడా మీషోలోనే తీసుకున్నారంట. దీనికి కావాల్సిన లైనింగ్ అంటే క్రేప్ అయితే యూజ్ చేసాం, అది కూడా మీషోలోనే తీసుకున్నారంట. దీనికి కూడా చున్నీ వచ్చేటట్టు అయితే కట్ చేశాను. చున్నీ చూపిస్తాను. దీనికైతే 1 సైడ్ మాత్రమే వస్తుంది, ఎందుకంటే తిన సైజ్ అయితే 40+ ఉంది కాబట్టి చున్నీ అయితే 1 సైడ్ మాత్రమే వస్తుంది, 2 సైడ్స్ అయితే రాదు. ఆ చున్నీకి కూడా లేస్ యాడ్ చేశాను. ఈ చున్నీ లేస్ చూసే మళ్ళీ కస్టమర్ అయితే ఇందాక చెప్పాను కదా రిటర్న్ పెట్టారని, సేమ్ ఇలాంటి లేసే ఆర్డర్ చేస్తారంట. లేస్లు కూడా మీషోలోనే ఆర్డర్ చేశారు, కానీ చాలా బాగుంది. లేస్ చూపిస్తాను చూడండి, చాలా హైలైట్ గా ఉంది. సారీ కూడా అటాచ్ చేసుకోవచ్చు. లేస్ అటాచ్ చేశాక మొత్తం డ్రెస్ లుక్కే మారిపోయింది, చాలా బాగుంది. ఈ చున్నీ వల్ల ఈ డ్రెస్ అయితే హైలైట్ అవుతుంది. లేస్ అయితే సారీస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ముందు చూసిన ఆరెంజ్ కలర్ సారీకి అలాగే ఈ సారీకి కూడా అటాచ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది సారీ లాగా అయితే. చూస్తున్నారు కదా, లేసే హైలైట్. దీంట్లో చూసిన ఆరెంజ్ ఫ్రాక్ ఈ ఫ్రాక్ అయితే కింద జిగ్జాగ్ అయితే చేయలేదు. నా దగ్గర అయితే జిగ్జాగ్ మిషన్ లేదు, వాళ్ళకే ఇచ్చేస్తాను, వాళ్ళే చేపించుకుంటారు జిగ్జాగ్. చూపించబోయే ఫ్రాక్ అయితే ముందు చూపించాను కదా ఆరెంజ్ కలర్ ఫ్రాక్, ఆ సిస్టర్దే. అదైతే ఆల్రెడీ యూజ్ చేశారు. నేను ఇంతకు ముందు కుట్టిన డ్రెస్ అది, నా ముందు వీడియోస్లో చూసి ఉండొచ్చు మేబీ. ఆ డ్రెస్ అయితే తన సైజ్ కోసం ఇచ్చింది. సేమ్ ఇదే మోడల్లో కుట్టాను ఇప్పుడు కూడా, కాకపోతే బ్యాక్ సైడ్ ఇది డైమండ్ షేప్ లో పెట్టాను నెక్. ఇప్పుడు కుట్టింది అయితే జిగ్జాగ్ ప్యాటర్న్ లో పెట్టాను. చూసారు కదా, ఈ డ్రెస్ ఎలా ఉంటుందో పక్కన ఫోటో అయితే యాడ్ చేస్తాను. చూసారు కదా, ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ కూడా చున్నీ వచ్చేటట్టే కట్ చేసి కుట్టాను. ఫుల్ స్లీవ్స్ పెట్టాను. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ బ్యాక్ నెక్ అయితే ఇంకా డైమండ్ షేప్ పెట్టి థ్రెడ్స్ అయితే పెట్టేశాను. చూసారు కదా, ఈ డ్రెస్ అయితే ఫుల్ అంబ్రెల్లా డ్రెస్. దీనికైతే సాటిన్ లైనింగ్ అయితే యూజ్ చేసాం. కాటన్ లైనింగ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే సారీ వాష్ చేసాక షింక్ అయిపోతుంది, ఇంకా అందుకని చెప్పి ఇక్కడైతే సాటిన్ లైనింగ్ యూజ్ చేసాం. దీనికైతే సాటిన్ లైనింగ్ లేదా క్రేప్ లైనింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సాటిన్ అయితే కొంచెం షైన్ అవుతుంది నెట్ పైన. ఈ డ్రెస్ ఫుల్గా చూపిద్దామంటే అవ్వట్లేదు కదా, అందుకే పక్కన అయితే ఫొటోస్ యాడ్ చేస్తాను. దాంట్లో చూడండి ఫుల్గా డ్రెస్ ఎలా ఉందనేది. ఎంత బ్యాక్కి వెళ్ళి ఇంకా సరిగ్గా కనిపించట్లేదని చెప్పి ఫొటోస్ అయితే యాడ్ చేశాను. చూపించబోయే డ్రెస్ అయితే నాకు కసింది. తన ఫ్రెండ్ ఎవరో కాశీకి వెళ్ళేటప్పుడు గిఫ్ట్గా తీసుకొచ్చారంట తనకి డ్రెస్ మెటీరియల్. ఇదైతే ఎలా స్టిచ్ చేశానో చూపిస్తాను, చూసేయండి. ఫ్రంట్ అయితే ఇలా కట్ వర్క్ పెట్టి కుట్టాను, అలాగే బ్యాక్ సైడ్ అయితే డైమండ్ షేప్లో పెట్టి థ్రెడ్స్ అయితే పెట్టేశాను. హ్యాండ్స్ కూడా కట్ వర్క్ అయితే పెట్టేశాను. చూస్తున్నారు కదా, హెవీగా కాకుండా సింపుల్గా లైట్గా కట్ వర్క్ ఉండేటట్టు పెట్టాను. ఏం చెప్పానంటే టాప్ ఉంటుంది కదా, అదే టాప్కి వచ్చే క్లాత్ అది కూడా టాప్ లా కుడతాను, అలాగే బాటమ్కి వచ్చే క్లాత్తో కూడా టాప్ అయితే స్టిచ్ చేస్తానని చెప్పాను, కానీ తనకి నచ్చలేదంట అలా. సో టాప్ పార్ట్ టాప్గా కుట్టేశాను, బాటమ్ పార్ట్ అయితే బాటమ్ పార్ట్లా కుట్టేశాను. డ్రెస్లో అయితే చున్నీ హైలైట్. చున్నీ నా దగ్గర లేదు, తన దగ్గరే ఉండిపోయింది. ఈసారి వచ్చినప్పుడు వీలైతే చూపిస్తాను. నాకు నేనేం చెప్పానంటే ఈ టాప్ అనేది నీస్ కింద వరకు స్టిచ్ చేసి లెగ్గిన్తో పేర్ చేసి 1 సైడ్ అయితే చున్నీ వేసుకుంటే బాగుంటుందని చెప్పాను, కానీ తనకు అలా నచ్చలేదంట. నార్మల్ మెటీరియల్ డ్రెస్ లానే స్టిచ్ చేసేమంది, అలానే స్టిచ్ చేసేసాను. చూస్తున్నారు కదా, బాటమ్ పార్ట్ ఇదే. దీన్ని అయితే పటియాలా ప్యాంట్లో స్టిచ్ చేసేసాను. ఇంకా వీలైతే పక్కన ఫోటో యాడ్ చేస్తాను. నెక్స్ట్ చూపించబోయే ఫ్రాక్ అయితే నా ఫ్రెండ్ది. తను ఇచ్చి ఎన్ని మంత్స్ అవుతుందో. ఇది కూడా శారీ కన్వర్టెడ్ ఇంటూ డ్రెస్ అయితే సింపుల్ గా కుట్టమంది. ఇలా ఫ్రంట్ రౌండ్ నెక్ పెట్టాను, అలాగే బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ పెట్టి పైపింగ్ అయితే వేసాను. తనైతే వైట్ లెగ్గిన్ చున్నీతో అయితే పేర్ చేస్తాననింది, అందుకే వైట్ పైపింగ్ వేసాను.
పైపింగ్ అనేది మన దగ్గర ఉన్న క్లాత్తో కూడా వేసుకోవచ్చు, లేదంటే పైపింగ్ థ్రెడ్స్ అనేవి అమ్ముతారు, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్న క్లాత్తోనే పైపింగ్ వేశాను. అలాగే బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్స్ పెట్టి ఇలా హ్యాంగింగ్స్ అయితే పెట్టేశాను. అండ్ హ్యాండ్స్ వచ్చి 3/4 హ్యాండ్స్ పెట్టి దీనికి కూడా పైపింగ్ వేసేసాను. చూస్తున్నారు కదా, సింపుల్గా, చాలా సింపుల్గా స్టిచ్ చేశాను. దీనికైతే ఇంకా అంబ్రెల్లా ఫ్రాక్ కుడదాం అనుకున్నాను, కానీ ఈ క్లాత్ బాగాలేదంతా, అందుకని చెప్పి ఇలా కుర్చీలు పెట్టి కుట్టేశాను. చూస్తున్నారు కదా, చాలా హైట్ ఉంటుంది నా ఫ్రెండ్ తందే ఇది. వీలైతే పక్కన ఫోటో యాడ్ చేస్తాను. ఫ్రాక్స్ అన్నిటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.